ఎలక్షన్స్ వస్తే రాజకీయ పార్టీల నాయకులు, రాజకీయ నాయకులు వాళ్ళ నోట్లో నుంచి వరాల జల్లులు కురిపించేస్తూ ఉంటారు ప్రజలపైన. ఈ క్రమంలోనే ప్రజలందరూ కూడా ఆ వరాలకి కరిగిపోయి ఓట్లు గుమ్మరిస్తూ ఉంటారు రాజకీయ నాయకులకి. ఇదంతా సర్వత్రా జరిగే సాధారణమైన ఒక అంశం. కానీ ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ సందర్భంగా మొన్న రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు, ఇప్పుడు ఎవరైతే పాలనా పరంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ నేతలు కానివ్వండి, అప్పటికప్పుడు సడన్గా జీహెచ్ఎంసీ పరిధిలో టాయిలెట్స్ని వీటన్నిటిని కూడా అప్పటికప్పుడు రోడ్ సైడ్ పెట్టిన పరిస్థితి మనం చూసాం. అయితే ఎలక్షన్స్ అయిపోయినాయి, టీఆర్ఎస్ గెలిచింది, బీజేపీ కూడా తన వంతు పాత్ర పోషించింది, తను కూడా బాగానే పోటీ ఇచ్చింది, ఇవన్నీ అయిపోయినాయి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ జీహెచ్ఎంసీ రోడ్ సైడ్ టాయిలెట్స్ పరిస్థితి ఎట్లా ఉంది అంటే అధ్వానంగా తయారైంది. దేనికి కూడా సరైన మెయింటెనెన్స్ లేదు. ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్స్ మేము పెట్టాం, ప్రజల సౌకర్యార్థమే జీహెచ్ఎంసీ పనిచేస్తోంది, టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది అని చెప్పినటువంటి ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు ఈరోజు అదే విషయానికి సంబంధించి మీనమేషాలు నిమ్మక నీరెత్తినట్లుగా ఉన్నారు. ప్రజల బాగోగులకు సంబంధించి పట్టించుకునే నాదులు లేరు అంటూ కూడా జీహెచ్ఎంసీలో ప్రజలు ఆవేదన వెళ్ళగక్కుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కరోనా సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజానీకానికి ఇదొక పెద్ద తలనొప్పిగా మారింది. నిత్యం కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది రోడ్ల మీద ఉంటూ ఉంటారు జీహెచ్ఎంసీలో. అటువంటి పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వాళ్ళకి ఈ ఎక్స్క్రీషన్కి సంబంధించి కానీ, యూరినేషన్కి సంబంధించి కానీ అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వాళ్ళకి ఆ ఇబ్బంది లేకుండా ఉండడానికే ఈ రోడ్ సైడ్ టాయిలెట్స్ అనేవి ప్రభుత్వం పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు అవి డోర్లు విరిగిపోయి ఉండటం, లేదా వాటర్ ఫెసిలిటీ లేకపోవడం, లేదంటే పైన షెల్టర్ లేకపోవడం, ఇట్లా అధ్వానంగా మారిపోయినాయి. ఈ మెయింటెనెన్స్కి సంబంధించి ప్రతిపక్షాలు కూడా మరి ప్రశ్నిస్తున్నాయా లేదో తెలియనటువంటి అంశం. యాజ్ ఏ బీయింగ్ ఎ జర్నలిస్ట్, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా దీని గురించి మాట్లాడాలి అని అనుకున్నాను. వాటి పరిస్థితి చూస్తే చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. సాధారణ ప్రజానికం ఎవరు కూడా ఉపయోగించుకోవడానికి అసలు ఛాన్సే లేనటువంటి పరిస్థితుల్లో ఆ టాయిలెట్స్ ఉన్నాయన్నమాట. సో డోర్స్ అన్నీ కూడా బ్రేక్ అయిపోయి, మొత్తం అన్నీ కూడా విరిగిపోయి ఉన్న క్రమంలో ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకుని వాటన్నిటిని సరిచేసి, బాగు చేసి, ప్రజల సౌకర్యార్థం మళ్ళీ వాటిని మెయింటైన్ చేసి శుభ్రంగా ఉంచుతాయని కోరుకుంటూ ఓవర్ టు స్టూడియో.